దిస్ ఇస్ సాయి చరణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సీరియల్ ఇండస్ట్రీలోనే ఒక విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే చందు గారైతే సూసైడ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరైతే చాలా అంటే కన్నీరుకు మున్నీరవుతున్నారు. అసలు ఏంటి, చందు గారు ఎందుకు చనిపోయారు? దాని మధ్యలో మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందుకు వాళ్ళ ఫ్రెండు ఈయన ఒక ఒక దగ్గరికి ఒక ఈవెంట్‌కి ఎక్కడికో ఎళ్లి వస్తున్నారనమాట. ఆవిడ ఆయన ఫ్రెండ్ పేరు పవిత్ర జయరాం. అండ్ సేమ్ టైమ్ యాక్సిడెంట్‌లో అయితే ఆవిడ చనిపోయిందనమాట. సేమ్ టైమ్ మొన్న 2 డేస్ బ్యాక్ అయితే ఆయన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టారంట. ఒక 2 నేను కూడా వచ్చేస్తున్నా అనైతే. అండ్ అది వాళ్ళ కుటుంబ సభ్యులు అడగడంతో నేనంత పిరికివాడిని కాదు, నేనేం సూసైడ్ చేసుకోను అనే విధంగా మాట్లాడారంట. కానీ కట్ చేస్తే మాత్రము ఈ విషాదం. ఆహ్, చందు గారైతే సూసైడ్ చేసుకున్నారు. అసలు చందు గారు సూసైడ్ చేసుకున్న ఫిఫ్త్ ఫ్లోర్‌లో జరిగింది. మనం ఈ ఫ్లోర్‌లో అయితే కింద ఫ్లోర్‌లో అయితే ఉన్నామనమాట. మరిన్ని వివరాలు లోపలికెళ్ళి అసలు ఏం జరిగింది? ఏంటో మరిన్ని వివరాలు లోపలికెళ్ళి అయితే తెలుసుకుందామనమాట. అండ్ పవిత్ర గారు అండ్ చందు గారు ఇది రెండో కార్ అయితే గట్టిగా చెప్తున్నారు. అండ్ సేమ్ టైమ్ ఇంకొక విషయానికొస్తే ఇంతకు ముందుకు కారు యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఆయన పవిత్ర గారైతే చనిపోయారు. ఇది రెండో చందు, పవిత్ర గారు ఇది రెండో కార్ అని అయితే చెప్తున్నారు. ఇటీవల ఇంకొక విషయానికొస్తే అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఏంటి అని పూర్తిగా ఆరాధిస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతున్నారంట. ఎందుకంటే సీరియల్‌లో చేస్తూ పవిత్రతో అయితే ఒక లివింగ్ రిలేషన్‌లో ఉన్నారంట. అందుకనే వాళ్ళ ఫస్ట్ భార్యకు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళని అప్పుడప్పుడు చూస్తూ ఇక్కడ పవిత్రతో అయితే సహజీవనం చేస్తున్నట్టయితే మనకి వినపస్తుంది. కానీ ఇంకొక విషయానికొస్తే ఇంత వరకు పిల్లల దగ్గరికి అప్పుడప్పుడే వెళ్తారు చందు గారు. ప్రస్తుతానికైతే ఎప్పుడు పవిత్రతోనే ఈ అపార్ట్మెంట్‌లోనే ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఈ అపార్ట్మెంట్‌లోనే కలిసి ఉంటున్నారని అయితే గట్టిగా అయితే చెప్తున్నారు. ఇంకొక విషయానికొస్తే చందు గారి గురించి చెప్పాలంటే చాలా సెన్సిటివ్ పర్సన్. అండ్ చాలా మంచిగా ఉంటారని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆహ్, మొదటి వైఫ్ గాని వచ్చి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అసలు చందు గారికి ఏమైంది అసలు? ఆయన సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం వల్ల చాలా అంటే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయానికొస్తే ఇక్కడి నుంచి భార్యనైతే పోలీసు వాళ్ళైతే వచ్చేసి తీసుకెళ్లారనమాట. ఉస్మానియాలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పోస్ట్‌మార్టం ఏం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏం జరగాలో కార్యక్రమాలు అన్నీ చేస్తానైతే గట్టిగా తెలుస్తుంది. అండ్ సేమ్ టైమ్ అంటే సీరియల్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ట్విట్టర్‌లో అయితే ట్వీట్ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరైతే బాధపడుతున్నారంట. అంటే చందు గారు ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు అనైతే ఆరాధిస్తున్నారనమాట. చందు గారి సూసైడ్ వల్ల మీరేమంటారు? అసలు మీకేమనిపిస్తుంది అసలు? ఇలా సూసైడ్ చేసుకోవడం కరెక్టేనా? అంటే ఒక వ్యక్తి కోసం కానీ దేనికోసం కానివచ్చు, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. శాశ్వతం కానప్పుడే మనం నమ్ముకున్న వాళ్ళు మనము సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు అని అయితే కొంతమంది అయితే అంటున్నారు. మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి. అంటే సూసైడ్‌లో ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి అండ్ సీరియల్ ఇండస్ట్రీకి చాలా కొత్తేం కాదు. ఇంతకు ముందుకు మహానటుడు మనం చూసాము. అండ్ ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో చూసుకుంటే అక్కడ కూడా కొన్ని సూసైడ్ జరిగాయి. అసలు ఎందుకు ఈ సూసైడ్‌లు అసలు? అంటే ప్రతి ఒక్కరు ఒకే మాట అంటుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివ్. అసలు ఇండస్ట్రీనే చాలా సెన్సిటివ్. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సెన్సిటివ్‌గా ఉంటారు. అండ్ అట్ సేమ్ టైము చందు గారు కూడా సెన్సిటివ్ అనే తెలుస్తుంది. ఆయనైతే సూసైడ్ చేసుకొని చనిపోయారు. అండ్ ప్రతి ఒక్కరు అమ్మ కానివచ్చు, నాన్న కానివచ్చు, వాళ్ళ వైఫ్ కానివచ్చు చాలా అంటే చాలా బాధపడుతున్నారని అయితే తెలుస్తుంది. నిన్న జరిగిన రాత్రి ఘటనతో ఇక్కడంతా మీడియా వాళ్ళు కానివచ్చు, పోలీసు వాళ్ళు కానివచ్చు చాలా బందోబస్తు ఉండే. ఇప్పుడే అందరూ ఉస్మానియాకు బాడీ తీసుకెళ్ళి వెళ్ళారనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం సీసీ కెమెరాలు చాలా గట్టుదిట్టమైన భద్రత అయితే ఇక్కడైతే ఉంది. అండ్ సేమ్ టైం ఇక్కడ ఉన్న వాచ్‌మెన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలాంటోళ్ళు, అంటే చందు గారు ఎలా ఉండేవాళ్ళు ఏంటనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరేంటి? సూరిబాబు అండి. ఓకే. చందు గారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? పవిత్ర గారు, చందు గారు 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి ఉంటారు. అంటే ఎలాంటోళ్ళు వాళ్ళు? ఏ విధంగా ఉండేవాళ్ళు? అంతా బాగానే ఉండేవారండి. క్లోజ్‌గా అంతా కలిసి ఉండేవారు, బాగానే ఉండేవారు. సిల్లీగా ఉండేవారు. షూటింగ్‌కి వెళ్ళటం మొత్తం అన్నీ చేసేవారు. మార్నింగ్ వెళ్ళిపోయారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారు. అసలు ఏ గొడవ ఎప్పుడు ఏ గొడవ ఇలాంటిది ఏమీ లేదు. ఓకే. అంటే దాదాపు అంటే మీరు 1 ఇయర్ నుంచి చందు గారిని వాచ్ చేస్తున్నారు. అట్ సేమ్ టైము మీతో ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేవారండి. బాగానే ఉండేవారు. ఆయన సీరియల్ చూసేవాళ్ళా మీరు? చేసేవాళ్ళని. ఓకే. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? సూసైడ్ ఎన్ని గంటలకు చేసుకున్నారు ఆయన? షూటింగ్ ఎన్ని గంటలకు అనేది మాకు తెలియదండి. 7కి అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఫ్రెండ్స్ వచ్చి అన్న డోర్ తీస్తలేరు సార్ అంటే పైకి వెళ్ళాము. మార్నింగ్ 7కా? నిన్న ఈవినింగ్ 7కి. ఓకే. వెళ్తే డోర్ తీస్తలేరా అంటే మళ్ళీ వెళ్ళాం, పైకి వెళ్ళాం. ముగ్గురం పైకి వెళ్తే డోర్ తీస్తలేదు అన్న, పగలు కొడదామని అంటే సరే సార్ కరెంట్ ఆఫ్ చేసి వద్దాం, ఒకవేళ ఎగితే గొడవ లేదు, లేదంటే చూద్దాం అంటే అలాగ కూడా లేగలేదు. లేదంటే డోర్ పగలు కొట్టాం. డోర్ పగలు కొట్టినప్పుడే స్పాట్ డెడ్ అయ్యింది. అంటే ఉరేసుకున్నారా? బెడ్రూమ్‌లోనా? హాల్‌లోనా? బాల్కనీ. బాల్కనీలో వేసుకున్నారు. ఓకే. అండ్
అన్న ఇంకొక విషయానికి వస్తే పవిత్ర గారు అండ్ చందు గారు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి కలిసి ఉంటున్నారు. ఆవిడ లేనన్న మాట విన్నప్పుడు ఆయన కానివ్వచ్చు, మీరు కానివ్వచ్చు, ఏంటి మీకు ఎలా అనిపించేది అసలు? మాకు బాధగానే ఉండేది. ఆవిడ పోయిందంటే అసలు నమ్మలేదు మేము అసలు. అది. ఓకే. అండ్ ఎప్పుడన్నా అంటే చందు గారు బాధపడ్డం గానీ, ఏదైనా డ్రింక్ చేయడం గానీ అలా ఎప్పుడన్నా మీకు కనపడ్డారా అలా విధంగా బాధలో ఉన్నప్పుడు? అప్పుడేం లేదండి. అలాగేం లేదు. ఓకే. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళా? ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే. అండ్ ప్రస్తుతానికైతే బాడీ తీసుకెళ్లారంట. బాడీ తీసుకెళ్లారు. నేను పోలీసులు వచ్చారు. ఫిర్యాదు చేసి తీసుకెళ్లారు. ఓకే. మిమ్మల్ని ఏమైనా ఇంటరాగేషన్ చేశారా పోలీస్ వారు ఏమన్నా? చెప్పారండి ఇలా జరిగిందండి అని వచ్చారండి. మామూలుగా మార్నింగ్ వచ్చారు. ఈవినింగ్ ఇలాగ అయిందని తెలిసింది. అంటే మీకు ఫిర్యాదు చేసి మా సార్ వాళ్ళు చెప్తే మా సార్ వాళ్ళు పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ కేసు నమోదు చేసుకుని వాళ్ళు నాన్నగారికి వాళ్ళ తమ్ముగారికి ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు బాడీని. ఓకే. అండ్ మనం చూస్తున్నాం వాచ్మెన్ గారు కూడా ఒకటే మాట అంటున్నారు. చాలా అంటే చందు గారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అండ్ అంటే ఏం చెడు అలవాట్లు లేవు. చాలా మంచిగా ఉంటారు అందరితో. చాలా డీసెంట్ పర్సన్ అయితే మనకు ఆయన మాటల్లో మనమైతే చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయానికొస్తే అండ్ పవిత్ర గారిని కానివ్వచ్చు అండ్ చందు గారు కానివ్వచ్చు చాలా డీసెంట్ పర్సన్. కానీ పవిత్ర గారు వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎంతో కొంత బాధపడుతున్నారు గానీ మరీ అంత బయటికి చెప్పుకునేంత లేదు. కానీ ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నారన్న మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయానికొస్తే నిన్న రాత్రి దాదాపు 7 గంటలకు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారన్నమాట. గట్టిగా డోర్ కొట్టడంతో అండ్ తెరవలేదు అని ఇక్కడ ఉన్న వాచ్మెన్ యాజమాన్యం వచ్చేసి లైట్స్ అయితే ఆఫ్ చేశారనమాట. లైట్స్ ఆఫ్ చేసినప్పటికీ ఆయన డోర్ అయితే చందు గారు తెరవలేదు. తెరవకపోయేసరికి ఏం చేయాలో తెలియక డోర్ని అయితే బద్దలు కొట్టి లోపలికి అయితే వెళ్ళారనమాట. చూస్తే బాల్కనీలో అయితే సూసైడ్ చేసుకొని ఉరివేసుకోవడం చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఉన్న యాజమాన్యం అండ్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చాలా చూసుకొని ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి అంతా తెలియజేయడం జరిగింది. మనం చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధపడుతుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే చందు గారు చేసేది ఒక మంచి రోలు, ఒక చిన్న రోలేనా అంటే కొంతమందికి కొన్ని అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఆకట్టుకున్నారు ఆయన. అంటే పవిత్ర గారు కూడా కొంచెం అంత మంచిగా ఇద్దరు మంచి రిలేషన్లో ఉన్నారు. ఉంటే చాలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు లేకుంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. బట్ చందు గారు సూసైడ్ చేసుకోవడం రైటా రాంగా? అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అసలు మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం మీద? అండ్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి. అండ్ సేమ్ టైము సూసైడ్ చేసుకొని రైటా రాంగ్ అని కూడా కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఒక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి అనమాట. అండ్ మన చందు గారు అండ్ ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి అనమాట.